అందరికీ నమస్కారం అండి. మీరు ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా పేరు సుమతి. మేము బెంగుళూరులో ఉంటాము. నాకు ఇద్దరు పిల్లలు నుషిక, శరణ్. నుషిక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతుందండి. షీ ఈస్ 10 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో, ఈ ఛానల్ వచ్చేసి పర్టిక్యులర్‌గా మేము ఆటిజం మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి తెలుగులో ప్రాపర్‌గా ఛానల్ లేదు అని చెప్పేసి మేము తెలుగు కంటెంట్‌లో సొసైటీలో ఆటిజం మీద, స్పెక్ట్రమ్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి పర్టిక్యులర్‌గా ఈ ఛానల్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, మీరు కొత్తగా చూస్తున్నారు ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే తప్పకుండా ఒకసారి కంటెంట్ చూడండి. మీకు వర్తీ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియోలోకెళ్ళిపోతే, సో, ఈరోజు వీడియో వచ్చేసి నుషిక అబ్జర్వేషన్‌కి సంబంధించిందండి. సో, ఛానల్‌ని గనక ఫాలో అవుతుంటే చాలామందికి తెలుసు నుషిక ఏబీఏ సెంటర్‌కి 1-to-1 ఫుల్ టైమ్ వెళ్తుంది. స్కూల్ కాదు, ఏబీఏ సెంటర్‌కి వెళ్తుంది. సో, తన సెంటర్ నేమ్ వచ్చేసి ధృతి ఏబీఏ అండి. అది గద్దెలహಳ್ളിలో ఉంది. సో, నేను లాస్ట్ టైం గూడా చాలా సార్లు ఆ సెంటర్‌కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో, ఈరోజు గూడా పర్టిక్యులర్‌గా వీడియో వచ్చేసి నుషిక మంత్లీ అబ్జర్వేషన్‌కి సంబంధించిన వీడియో అండి. సో, యూజువల్‌గా నుషిక సెంటర్‌లో ఎవ్రీ మంత్ దాని అబ్జర్వేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మంత్స్ సిమిలర్ యాక్టివిటీస్‌ని, సిమిలర్ గోల్స్‌ని అది అచీవ్ చేయనివి చూపిస్తూ ఉంటారు. సో, ఎవ్రీ మంత్ అబ్జర్వేషన్ జరిగినా గూడా నేను కంటిన్యూయస్‌గా సేమ్ కంటెంట్ అయితే నేను ఛానల్‌లో చూపించను. ఎప్పుడైతే దాని టార్గెట్స్ చేంజ్ అవుతాయో, అది కొత్తవిగా అచీవ్ చేసినవేమన్నా ఉంటే అప్పుడు అబ్జర్వేషన్స్ మాత్రమే నేను ఛానల్‌లో పెడతాననమాట. సో, ఈరోజు వీడియో గూడా అలాగా ప్రీవియస్‌గా అబ్జర్వేషన్ వీడియోనే అండి. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇప్పటి వరకు నుషికాకి మళ్ళీ కొత్తగా వేసుకున్న గోల్స్ ఏంటి? ఏ ఏరియాస్‌లో ఫోకస్ చేస్తున్నారు? దానికి సంబంధించిన యాక్టివిటీస్ నుషిక ఎలా అచీవ్ చేసిందనే దాని మీద పర్టిక్యులర్‌గా ఈ వీడియో ఉంటదనమాట. సో, ఇలాంటి వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది పేరెంట్స్‌కి మనం ప్రాక్టికల్‌గా కొన్ని యాక్టివిటీస్ చూపించినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలతో ఎలా వర్క్ చేయాలనేది వాళ్ళకొక పర్టిక్యులర్ ఐడియా వస్తదండి. ఇది ఎటువంటి ఛానల్ ప్రమోషన్ కాదు, ఎటువంటి థెరపీ ప్రమోషన్ కాదు, ఎటువంటి సెంటర్ ప్రమోషన్ కాదు. మా అమ్మాయి పర్టిక్యులర్‌గా ఈ సెంటర్‌కి కొన్ని సంవత్సరాలుగా వెళ్తుంది కాబట్టి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారనేది జనాలకు కూడా చూపిస్తే, చూసే వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలతో ఎలా వర్క్ చేయాలనేది ఒక ఐడియా, రఫ్ ఐడియా ఇవ్వడానికి మాత్రమే నేను చేసే ప్రయత్నం అనమాట. సో, ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే తప్పకుండా కాదు. సో, ప్లీజ్ ఆ విషయం మాత్రం మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. సో, ఈరోజు నుషిక ఏమేమి అచీవ్ చేసింది, కొత్త టార్గెట్స్ ఏం రీచ్ అయిందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. Pick it up. Wait. Keep everything spread. Spread very good. Come on. Yes. సో, అబ్జర్వేషన్‌లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి క్యాలెండర్ యాక్టివిటీ అండి. సో, ఈ క్యాలెండర్ యాక్టివిటీలో నుషికాకి ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ సంవత్సరంలో అసలు ఎన్ని నెలలుంటాయి, ఆ నెలల పేర్లేంటి, అవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అరేంజ్ చేయాలి, ఏ ఆర్డర్‌లో వస్తాయి అనేది నేర్పిస్తున్నారనమాట. అండ్ అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాన్సెప్ట్ అండి ఇందులో. అంటే ఏప్రిల్ ముందు నెల ఏంటి, ఏప్రిల్ తర్వాత నెల ఏంటి అనే కాన్సెప్ట్‌ని అయితే ఇక్కడ బిల్డ్ చేస్తున్నారనమాట. సో, ఈ ఓవరాల్ చాలా మటుకి టార్గెట్స్ అన్నీ మీకు ఈ అబ్జర్వేషన్‌లో మీరు చూసేవి నుషిక యొక్క లాంగ్వేజ్ బిల్డింగ్ అండ్ లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్ మీద అండ్ అలాగే దాని కాంప్రహెన్షన్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే నుషిక దగ్గర లాంగ్వేజ్ ఉంది, బట్ ప్రాపర్‌గా కన్వర్జేషన్ చేయాలనుకున్నప్పుడు అది చేయలేకపోతుందనమాట. ఆ ప్రాపర్ కన్వర్జేషన్ దేనికి సంబంధించిన నుషికకి రావాలి అంటే లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది దానికి చాలా బాగా రావాలన్నమాట. సో సో ఆటిలో భాగంగా వాళ్ళు క్యాలెండర్ యాక్టివిటీ అయితే చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటండి ఉపయోగం, క్యాలెండర్ గురించి నేర్చుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని మీ ఎవరికైనా డౌట్ వస్తే కనుక, ఇప్పుడు నుషిక బర్త్డే ఏప్రిల్ 8 అని మనం చెప్తున్నాం కదా. చెప్తున్నప్పుడు అసలు ఏప్రిల్ మంత్ ఎన్నో మంత్ వస్తుంది ఇయర్‌లో. సో, 8 అనేది ఏప్రిల్‌లో ఏ వీక్‌లో పడుతుంది అనే ఈ జనరలైజేషన్, ఈ అండర్‌స్టాండింగ్ కోసం ఈ పర్టిక్యులర్ టార్గెట్స్ అయితే మనకి హెల్ప్ అవుతాయండి. August, July. Look here, no? July. Very good. Give me high five. The picture. When are you happy? Very good, Nushika. When look down, no look. లాంగ్వేజ్ బిల్డింగ్లో భాగంగా వీళ్ళు ఎంచుకున్న నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి వెన్ క్వశ్చన్స్ అండి. సో, పిల్లలకి ఎప్పుడన్నా మనం లాంగ్వేజ్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం కాంప్లెక్స్గా అనిపించేవి WH వర్డ్స్ అనమాట. అంటే వెన్, వేర్, వాట్, వై, హౌ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి అనమాట. అవి చాలా కాంప్లెక్స్గా అనిపిస్తాయి వాళ్ళ మైండ్లో. సో, ఈ ఏరియాస్లో మనం బాగా వర్క్ చేసి మనం సక్సెస్ అయితే కనుక అది వాళ్ళ లాంగ్వేజ్ బిల్డ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. Okay, look at this. Where is the hand? Under the umbrella. Very good. Give me high five. Good girl.
వెన్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదండి, ఇప్పుడైతే వాట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ వాట్ క్వశ్చన్స్ని వీళ్ళు ఎలా డిజైన్ చేశారు అంటే, ఒక పిక్చర్ని తీసుకుంటున్నారు, ఆ పిక్చర్లో కొన్ని క్యారెక్టర్స్ ఇమేజెస్ ఏవో ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్తో పాటు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అంటే వాట్ హ్యాస్ లాంగ్ నెక్, జిరాఫ్ హ్యాస్ లాంగ్ నెక్. సో వాట్ ఈస్ జిరాఫ్ ఈటింగ్. సో అలాగే డైరెక్ట్గా అంతా వాట్ ఈజ్ అనుకుంటే, ఇండైరెక్ట్గా కూడా అంటే ఇప్పుడు ఒక సమాధానం ఉందనుకోండి, దానికి కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వేయచ్చు సేమ్ ఆన్సర్కి. సో అది కూడా లాంగ్వేజ్ బిల్డింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో వాట్ని అయితే వీళ్ళు పర్టికులర్గా ఇలా వర్కౌట్ చేస్తున్నారు. Bench, very good. What has the handle? Umbrella. Wow! Where does rain fall from? Sky. Sky. Where does rain fall from? Sky. Very good, Nushika. High five. No, bring some water. No. Bring some water. Nushika. Now I'll ask you, guess what? I'm thinking of something. It is made up of wax and burns slowly. It is used on cake to decorate a home. What is it? Candle. Very good, Nushika. Give me high five. The next question. I'm thinking of something that is brown in color that you wear on your feet when you go outside. What is that? Shoe. Shoes. Very good. Okay, Nushika, give me high five. Look here now. Look at the picture. What color is the envelope? White. Wow. What shape is the envelope? Square. Very good. What do you do with an envelope? First letter. Very good, Nushika. Okay, now the next shape. What color is the pineapple? Yellow. Wow. What shape is the pineapple? Oval. Oval. What do you do with the pineapple? Eating. Eating. Okay, Nushika. Now measure the weight and you have to write. Oh, you have to turn this side, right? Okay, I'll help you. Nushika, you have to keep the point. Keep the point. 9. Very good, Nushika. Next. Keep the point. No, where is the point? Look at the point. Very good. Next. All done. Let's keep it back. All done with this many are there. Wait, one minute. Wait, no. No, wait. You have to wait. Very good, Nushika. Okay, no, let's keep it back. Nushika, now tell me which is heavy? Which is heavy? Look here, no? Which is heavy? Water bottle. Water bottle. Which is heavy? Water bottle. Okay, now tell me which is light? Is 5. Play-Doh. Look down, no. Look here, no. Which is low? Which is less? Play-Doh. Play-Doh. Very good. Nushika, write on the line. You have to write on the line. No. M.
నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి టాకింగ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకున్న టార్గెట్ వచ్చి రైట్ అబౌట్ యువర్ మదర్ అనమాట. సో నుషిక నా గురించి ఏమనుకుంటుంది అనేది తను వర్డ్స్లో పెట్టి చెప్పాలన్నమాట. సో పర్టికులర్గా ఇలాంటి టార్గెట్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే దాని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతాయి అండి. సో ఎక్స్ప్రెషన్ బయటికి రావాలి అంటే అది ఒక వ్యక్తి గురించో ఒక వస్తువు గురించో అది ఏమనుకుంటుందో ఆలోచన చేసి మాట్లాడగలగాలన్నమాట. సో ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడానికి వీళ్ళైతే పర్టికులర్గా ఈ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ టార్గెట్లో నుషిక నా గురించి కొన్ని సెంటెన్సెస్ అయితే వాళ్ళు నేర్పించి రాయిపించారండి. అవి నుషిక రాసి చదువుతున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. Nushika, write E properly. E. No, read this sentence. She has a YouTuber. She's a YouTuber. Wow. H. Neatly, no. Very good. Her YouTube channel name is New Rachel. Very good, Nushika. Give me high five. Read. She likes to do for me. Very good. Neatly. Read. She loves me a lot. సో కొన్ని అకాడమికల్ టార్గెట్స్ అలాగే లాంగ్వేజ్ టార్గెట్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ టార్గెట్స్ చేసుకుంటేనే నుషికాని కొంచెం క్రాఫ్ట్ సైడ్ కూడా దాన్ని పంపిస్తున్నారండి అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమో తెలియదు కదా, దాని క్రాఫ్ట్ సైడ్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మేబీ మేము ఆ ఏరియాలో దాన్ని షైన్ చేయొచ్చేమో. సో ఇక్కడ మీకు చూస్తున్న ఫస్ట్ టార్గెట్ క్రాఫ్ట్స్ సంబంధించి వచ్చేసి బుట్టలు అల్లడం అనమాట. మనకి ఇదివరకు చిన్నప్పుడు ఈ వైర్ బుట్టలు ఉండేవి కదండి, మన క్యారేజ్ బుట్టలు ఉండేవి. సో అలాంటి వైరు బుట్టని ఒక అల్లిక దానికి నేర్పించారనమాట. సో నాకు రమ్య మేడం చెప్పడం ఏంటంటే యూజువల్గా ఈ అల్లికలు అల్లుతున్నప్పుడు ఆ వేసే ముడులు కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయంట ఈ పిల్లలకి అర్థం చేసుకోవడానికి. సో చాలామంది పిల్లలకు నేర్పించారంట కానీ ఎవరు నేర్చుకోలేదంటండి అంత అంత పర్ఫెక్ట్గా. సో నుషిక అయితే కొంచెం చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసిందని చెప్పి రమ్య మేడం చెప్పారు. అండ్ అలాగే ఈ ఎంబ్రాయిడరీ కూడా అంటే తను ఎందులో స్ట్రాంగ్గా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఫ్యూ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారండి క్రాఫ్ట్ సైడ్ కూడా. సో నాకైతే ఇప్పుడు ఈ బుట్టల అల్లిక చిన్నదే చేసింది, పెద్దదని చెప్పట్లేదు నేను, దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ అండి. సో ఆ చిన్నది ఆ ముడి వేయగలిగిన, లేకపోతే ఒక ఎంబ్రాయిడరీ హూప్లో ఒక చిన్న డిజైన్ చేయగలిగిన, లేదంటే క్విల్లింగ్ చేయగలిగినా కూడా ఏదైనా కూడా ఇప్పుడిప్పుడే మనం దాన్ని ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే వీ రియలీ డోంట్ నో హర్ స్ట్రెంగ్స్ అనమాట. సో రమ్య మ్యామ్ ఏమన్నారంటే మనం చూద్దాం సుమతి తను చేయగలుగుతుంది, సో టార్గెట్స్ అయితే ఈజీగానే రీచ్ అయింది. సో ఆ విధంగా అయితే నాకు ఆ బుట్టల అల్లికలు తను పట్టుకుంది కాబట్టి అవి ఎలా చేయాలనేది, సో అందులో నేనైతే తనని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న బుట్టలాగా అల్లిచి చూద్దాము, నేర్చుకుంటుందని చెప్పి కాన్ఫిడెన్స్ అయితే నాకుంది, నేర్పించనా అని చెప్పారనమాట. నేను ఒకటే చెప్పాను, అది ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటే అందులోకి పంపించండి మేడం, నాకు ఓన్లీ అకాడమిక్స్కి స్టిక్ అవ్వాలని, ఇందులోనే ఉండాలని నాకైతే రూల్ ఏమీ లేదు, ఎందులో అయినా అది షైన్ అవ్వగలిగితే ఏ విషయం అయినా కూడా ఐఎమ్ రియలీ హ్యాపీ అని చెప్పానమాట. బట్ ఈసారి అదర్ దాన్ అకాడమిక్స్ ఈ క్రాఫ్ట్స్ కూడా చేయడం అనేది నాకు చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. Give me high five. Can you talk about few lines about doctor? Doctor work in hospital. Doctor very well. Slowly, no, Doctor slowly. give medicine. We outside. Doctor gives an injection. No, look in. No, slowly. Talk slowly. Okay? Again. Start. Doctor. Doctor work in hospital. Then no, wait. Doctor work in hospital. Next. Doctor wear white coat. Doctor give Wait. medicine. Doctor wear white coat. Next. Doctor give medicine Wow. Doctor give medicine. Next. when we are sick. Okay. Doctor gives us injection. Give me high five. No, good girl. Very good.
సో ఈ టార్గెట్లో నుషిక వచ్చేసి డివిజన్స్ అయితే చేస్తుందండి. డివిజన్ అనేది కొంచెం కాంప్లెక్సే, ఎందుకంటే నుషికాకి డివిజన్ స్టేజ్కి రావడానికి కొంచెం టైం పట్టిందని చెప్తానండి నేను. సో ఫస్ట్ వాళ్ళు ఎలా నేర్పించారంటే ఎడిషన్స్ దగ్గర నుంచి ఎడిషన్స్ని, సబ్స్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్ నేర్పించారు. ఆ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ దానికి కంప్లీట్గా వచ్చిన తర్వాత ఆ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని ఇప్పుడు డివిజన్స్ అయితే నేర్పించారనమాట. సో చాలా సింపుల్ డివిజన్స్ స్టార్ట్ చేశారండి. సో అది బిల్డ్ చేస్తున్న కొద్దీ కాన్సెప్ట్ కొంచెం కాంప్లెక్స్ డివిజన్స్ అయితే చేయిస్తారనమాట, అంటే పెద్ద పెద్ద నెంబర్స్ చేయిస్తారనమాట. సో ప్రస్తుతానికి ఈ మంత్ ఈసారి టార్గెట్లో డివిజన్స్ నుషిక చేస్తున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. What does shorthand shows? Now write the timings. What's the time now? 2 o'clock. Very good. Now see in this, what's the time? Nushika, write neatly, write the big. ఈ పర్టికులర్ టార్గెట్లో మీరు చూస్తే నుషిక 3 డిజిట్ మల్టిప్లికేషన్ అయితే చేస్తుందండి. సో ఫస్ట్ నుషికాకి టేబుల్స్తో స్టార్ట్ చేశారు, నేను ఇందాక కూడా చెప్పాను. సో మల్టిప్లికేషన్ 1 to 10 టేబుల్స్, లేకపోతే 1 to 15 నేర్పించారు. సో వన్స్ ఆ మల్టిప్లికేషన్ దానికి వచ్చిన తర్వాత అప్పుడు టేబుల్స్ మల్టిప్లికేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్ మల్టిప్లికేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు నుషిక క్యారీ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్ అయితే చేస్తుంది. అది కొంచెం కాంప్లెక్స్గానే ఉంది. నుషిక క్యారీ ఫార్వర్డ్ని పైన వేసుకొని దాన్ని యాడ్ చేసి మళ్ళీ నెంబర్ వేయడం అనేది బిట్ కన్ఫ్యూషన్గా ఉంది. బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద టార్గెట్ అండి. బట్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ దట్ షీఈ్ ఇంప్రూవింగ్ డే బై డే అనమాట. సింగిల్ నెంబర్ మల్టిప్లికేషన్ నుంచి ఇప్పుడు 3 డిజిట్ మల్టిప్లికేషన్ దాకా వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ టైంకి ఇంకా పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. Nushika, which lesson we are going to read now? ఈ పర్టికులర్ టార్గెట్ వచ్చేసి తన రీడింగ్ స్కిల్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక స్టోరీ లాగా, ఒక చాప్టర్ లాగా ఒక చిన్న కాంప్రహెన్షన్ అయితే పెట్టుకుంటారండి. సో అక్కడి నుంచి నుషిక ఏంటంటే ఆ స్టోరీని లేకపోతే ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ను దాన్ని చదువుకుంటూ అందులో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ లాగా చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా అన్ని ఇంటర్లింక్డ్ అండి. ఇవన్నీ రకరకాల యాక్టివిటీస్ రకరకాల ఏరియాస్లో ఫోకస్ చేస్తారు. రీడింగ్ స్కిల్స్, కాంప్రహెన్షన్, అండర్స్టాండ్ చేసుకోవడం, అందులోంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఆన్సర్ చేయగలగడం. సో ఇవన్నీ కూడా ఒకటే కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ లాంగ్వేజ్ బిల్డింగ్లోకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తే మీకు రకరకాల యాక్టివిటీలు మనం ఎలాగ వాళ్ళ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ అయి ఉంటాయండి. సో ఇవన్నీ కూడా నేను ఎలాబొరేటెడ్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, చూసే పేరెంట్స్కి ఎవరికైనా కూడా వాళ్ళ చైల్డ్కి ఇప్పుడు ఈ మొత్తం టోటల్ అబ్జర్వేషన్లో ఏదో ఒక పాయింట్ మీకు కనెక్ట్ అవ్వచ్చు, ఏదో ఒక చిన్న ట్రిక్ మీ పిల్లలకి హెల్ప్ అవ్వచ్చు మీరు వర్క్ చేయడానికి. సో చాలామంది పేరెంట్స్ పర్టికులర్గా ఇవన్నీ ఎలాబొరేటెడ్గా చెప్పండి అని చెప్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ లెంగ్తీగా మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో వీడియో అయితే డెఫినెట్గా బోరింగ్గానే ఉంటుందండి. మీకు కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే, ఏదైనా పాయింట్స్ మీకు అవసరం అవుతాయి అనుకుంటేనే మీకు కాన్సెప్ట్ అనేది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ మీకు బోరింగ్గా అనిపిస్తే దయచేసి ఈ పార్ట్స్ అని మీరు స్కిప్ చేసేయచ్చు. Water from. Rain is the main sources of water. Rain fills up the ponds, lakes, rivers, and seas. In our homes and schools, we get water from the tap. But where does this water come from? Example? Like rainwater, river well. Very good, Nushika. Now I'll ask you one simple question. You have to answer. Why do living things need water? Why do living things need water? To live. We need. We need water to live. Very good. Nushika, look at the picture. Now show me the cow is up on the box. Very good. Look at the red fox. No, show me the red fox. Very good. Wait. Listen to my question. The bags has zip on it. No, the bags has zip on it. Very good. The dogs has 6 tails. Very good. Wait, give me high five. Now show me the men are at the van. Very good, Nushika. High five. Okay, Nushika. Now show me in this picture. Tom has a bad dog. Tom has a bad dog. Very good. Okay, no. A pin can pop it. A pin can pop it. Very good. The rat ran to the big bag.
Very good. Dad has big hat on it. No, show me the hat. No, the dad has big hat. Very good. Nat said, look at the fin. Dad said, look at the fin. Where is fin? Fin. Very good. Okay, I'll do this. Get up. Let's go for cycling. You want cycling or treadmill? Okay. Now what else you want? Oh, you want to read with me? Okay, let's start reading. Ava. Our head to our America and chicken. Very good. Wait, no. It. Very good. Next. Then pour his tooth get out our a big smile. Big smile with With a new cap on her mouth. Night. she. Now she put her tooth on the envelope of the tooth fairy. Our was too excited, could not for bedtime. Very good. No. High five, no? High five. Nushika, look here. Who lost a tooth? Our Very nice. What did Ava do to get her tooth out? wiggle is Very nice. When will the tooth fairy come? morning Look here. When will the tooth fairy come out? at night Very good. Where did Ava put her tooth? under her pillow. Very nice. Why did Ava put her tooth under the pillow? So get tooth fairy cut it. Very nice. How did Ava feel? Excited. Excited. Very nice. Give me high ten. No, show me again once again. No, how did Ava feel? Excited. Very nice. Give me high ten. High ten. No, go to Kavita ma'am. You have to ask what is your brother name? Who is your best friend name? What is your brother name? My brother name is Prashant. What is your sister name? My best friend name is Mala. Okay, no. Now tell me what is Kavita ma'am brother name? Prashta. Prashant. Very good. What is Kavita ma'am best friend name? Mala. Now, look here. Read no. My name is Kavita. Very nice. Next. I I'm a fifth. pencil. Pencil is a noun. Read. You have to read. I live in Bangalore. Read. Cat is a Kiss a pet. Sam the ant. Okay. You have to read slowly. Okay. No. Read slowly. Read no. Read. Sam. Sam is an ant. Read loud. Is an ant. Has a map. No. Sam has a Has a map. map. Move slowly. Sam has a map. Sam has a map. మీరు ఎప్పుడైనా నుషిక మాట్లాడడం గమనిస్తే దాని రీడింగ్ క్లారిటీ టాకింగ్ క్లారిటీ చాలా తక్కువ ఉంటుందండి. అది ఒక ఫ్లోలో లొడలొడ అన్నట్టు చెప్పేస్తుంది అనమాట, వర్డ్స్ అన్నిటిని కలిపేసేసి. సో ఇది ఎప్పటి నుంచో నూకి రీడింగ్ అప్పుడు ఇబ్బందిగా అవుతుందన్నమాట, అంటే క్లారిటీ మిస్ అవుతుంది. సో దాని మీద నేను లాస్ట్ టైం స్ట్రెస్ చేసి మ్యామ్ ఇంకా నాకు వాయిస్ క్లారిటీ అనేది తెలియట్లేదు, ఫాస్ట్గా చదివేస్తుంది, అర్థం కావట్లేదు ఏ వర్డ్ చదువుతుందో అని చెప్తే దానికోసం పర్టికులర్గా ఈ షార్ట్ స్టోరీస్ ఇచ్చి టార్గెట్ ఒకటి పెట్టుకున్నారండి. సో ఈ షార్ట్ స్టోరీస్లో ఏంటంటే మనకి వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి, చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి, వాటిని నుషిక క్లియర్గా చదవాలన్నమాట, వర్డ్ గ్యాప్ ఇచ్చి, సో దట్ తన రీడింగ్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దానికోసం పర్టికులర్గా ఈ టార్గెట్ అయితే పెట్టుకున్నారండి. Sam's. Loudly no. Sam's. So the rat and rat. Sada is the man. Has Sam's. Dad. Sada is The has a cat. Is map. No. Map. man. Sam is. Sam is cat. Next. Okay. Finish no. Let's question answer. Sam the ant question answer. No. Give me high five. High five. No. Who is Sam? Sam is an Very nice. Who is has map?
Sad has a mouth. Very nice. What is mat? What is mat? Mat is a. What is an ant? Very nice. Who is sad ant? Sad is a sad ant. Who is ran? Sam is a. Sam And ran. ran. Very nice. Read no. Tina Dad has has a pumpkin. big. Pumpkin. She She likes to do help her to mom. they will make pumpkin pie. Next, now look here. Check the picture that matches the story. Now look here. Look at the picture. Tina has Pumpkin. big. Big pumpkin. Next, they will make Pumpkin pie. pumpkin pie. Give me high five. Okay, I'll read. Listen. No, look here. It is morning, and Sophie is making breakfast. She pours cereal into her bowl. Then she pours milk on top. Oh no! She look here. No, look here. Look here. She knocks the bowl off the table. Milk and cereal spill onto the floor. Sophie feels sad. Look here, Nushika. Are you listening? Sophie feels. Look here. Sophie feels sad. Mom and Sophie clean up the mess. Sophie eats a granola bar for breakfast. Insert. Okay. Let's write breakfast question answer. Now look here. Read. Who is Very fast. who is making breakfast? No. Sophie. Next. Wait. Okay. What happens into her cereal? Spill on. Wait, no. Right. Floor. Next, wait. I'll read. When does Sophie eat breakfast? Write M neatly, no? Write M neatly. M-O. I will help you, okay? M-O. Morning. Wait. Where does the milk and cereal fall? Write R neatly, no? Slow. Keep the book under the table. Very nice. Keep the bottle on the table. Give me high 10. Now where is the book? No? Under the table. Where is the On the bottle? table. Where is the bottle? On the table. On the table. Very nice. Give me high five. What is this? No? Monitor. Very nice. Write neatly, no? Write neatly. CPU. Next. Keyboard. Write neatly. RD. Right. What is this? No? Keyboard. సో ఫైనల్లీ యోగా అండి. సో నుషిక రోజు అకాడమిక్స్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కోసం యోగా అండ్ ట్రెడ్మిల్ మీద వాకింగ్ కూడా చేస్తుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో చాలామందికి మేబీ బోరింగ్గా అనిపించవచ్చు. బట్ ఎవరైనా పిల్లలు థెరపీలకి వెళ్తుంటే కనుక, లేదంటే స్పెషల్ కిడ్స్తో ఇంట్లో అకాడమిక్స్ మీద వర్క్ చేస్తున్న పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేసిన ఓవరాల్ పాయింట్స్లో కూడా ఏదో ఒక పాయింట్ ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అయితే నాకు అది చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది అనమాట. సో పర్టికులర్గా అలాంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని నేను నుషిక అబ్జర్వేషన్ అనేది చూపిస్తూ ఉంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.